వెల్కమ్ టు ఫాలో మీ ఏసీని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను పిల్లలు. మరి ఈ రోజు సండే స్కూల్లో చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసేసుకుందాం రా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మరి చాలా వీక్స్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు మేము సర్వాంగ కవచంలో ఉన్న చివరి భాగాన్ని స్టడీ చేసుకోవడానికి మాకు సహాయం చేశారు. వందనాలు. ఈ సమయాన్ని మా అందరి కొరకు మీరు బ్లెస్ చేయండి. మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోవడానికి మీరే సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. ఆయుధాలు ధరించి లోకాన్ని గెలవాలి, అపవాదిని తరమాలి. సైనికుడాలే ఆయుధాలు ధరించి లోకాన్ని గెలవాలి, అపవాదిని తరమాలి. శోధనను జయించాలి, సిద్ధముగా ఉండాలి. శోధనను జయించాలి, మెలకువగా ఉండాలి. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనకడుగు వేయకు, వెన్ను తిప్పి చూపకు. ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనకడుగు వేయకు, వెన్ను తిప్పి చూపకు. ముందుకే మున్ముందుకే, కల్వరే నీ గమ్యము. ముందుకే మున్ముందుకే, జీవమే నీ విజయము. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. యేసు ప్రభులో నిలువు, యేసు ప్రభులా బ్రతుకు. ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. యేసు ప్రభులో నిలువు, యేసు ప్రభులా బ్రతుకు. ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. ప్రేమతోనే గెలవాలి, అపవాది పారిపోవాలి. ప్రేమతోనే గెలవాలి, సాతాను ఓడిపోవాలి.
గెలుపు నీదే గెలుపు నీదే ఓ తమ్ముడా గెలుపు నీదే ఓ చెల్లెలా గెలుపు నీదే ఓ తమ్ముడా గెలుపు నీదే ఓ చెల్లెలా సిలువ నీదైతే గెలుపు నీదే సిలువ నీదైతే గెలుపు నీదే సిలువ నీదైతే గెలుపు నీదే సిలువ నీదైతే గెలుపు నీదే. వావ్, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది పిల్లలు. ఎందుకంటే ఈరోజు మనం సర్వాంగ కవచంలో లాస్ట్ పార్ట్ చెప్పుకోబోతున్నాం కదా నాన్న. నిజంగా ఇంత మంచి విషయాలు మనకు నేర్పిస్తున్న యేసయ్యకి మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే కదా నాన్న. అవును కదా, మరి శత్రువు ఉన్నాడు, శత్రువు మనల్ని ఓడించాలని చూస్తాడు అని మనకి ముందుగానే నేర్పించి వాడిని ఓడించడానికి కావాల్సినవన్నీ కూడా మనకి ముందుగానే నేర్పిస్తున్న యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి కదా పిల్లలు. ఎస్, ఓకే పిల్లలు, మరొకసారి మళ్ళీ చెప్పుకుందామా. మనం ఏ టాపిక్ని స్టడీ చేస్తున్నాం రా? ఎస్, ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం కదా. సర్వాంగ కవచం బైబిల్లో ఎక్కడ ఉంటుంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, సరే, మన శత్రువు ఎవరు చెప్పండి? డెవిల్, సాటన్. ఓకే, ఆ సాతాన్ని ఎదుర్కోవడం కోసం సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి కదా నాన్న. ఓకే, సర్వాంగ కవచంలో ఏమేమి ఉంటాయి మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా. నడుముకు సత్యమను దట్టి, నీతి అను మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు, విశ్వాసమను డాలు, రక్షణ అను శిరస్త్రాణము, అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ రోజు మనం చూసుకోబోతున్న సర్వాంగ కవచంలోని చివరి భాగం ఏంటో తెలుసా పిల్లలు? ఖడ్గం, కత్తి. ఇట్స్ అ సార్డ్ ఆఫ్ స్పిరిట్, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం పిల్లలు. వావ్, చూసారా ఎంత బ్యూటిఫుల్ వెపన్స్ని వేసే మనకి ఇచ్చారో కదా నాన్న. సో చెప్పండి, ఈరోజు మనం చూసుకోబోతున్న చివరి భాగం ఏంటి పిల్లలు? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. మళ్ళీ చెప్పండి నాతో. ఎస్, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. పిల్లలు, మన చేతిలో ఉన్నది ఏదో జస్ట్ బైబిల్ అనేది ఒక బుక్ అని అనుకుంటున్నారా? నో పిల్లలు, ఇట్స్ ఎ వెపన్. యా, సాతానును ఎదుర్కోవడానికి, సాటన్తో ఫైట్ చేయడానికి మనకి సరిపడినంత ఎఫిషియంట్ వెపన్ ఏంటి అంటే ఇదిగో ఇదే దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. సో ఇదేదో మామూలు బుక్కేలే అనుకోకండి పిల్లలు. ఇందులో ఉన్న వాక్యం ఉంది చూసారా, అది అసలైన షార్ప్ వెపన్. ఓకేనా పిల్లలు? బైబిల్ని మీ చేతిలో పట్టుకున్నప్పుడల్లా ఏదో బుక్ పట్టుకున్నట్టుగా ఫీల్ అవ్వకండి పిల్లలు. బీ ప్రౌడ్. నా చేతిలో ఉందేంటో తెలుసా? ఇది సాతాన్ని ఎదుర్కొనే కత్తి, ఇది సాతాన్ని ఎదుర్కొనే ఖడ్గం. సాడ్ మీ చేతికి ఇచ్చామనుకోండి రా, ఎలా పట్టుకుంటారు అని ఒక తెలియని ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు కూడా మనం అలాగే చాలా గర్వంగా ఫీల్ అవ్వాలన్నమాట. ఇది నాకు ఇవ్వబడిన కత్తి, ఇది నాకు ఇవ్వబడిన ఖడ్గం, దీన్ని నేను ఎలా వాడతానో దాన్ని బట్టి నా లైఫ్ ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? సరే, అయితే లెసన్లోకి వెళ్దాము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ రోమన్ సోల్జర్ యూనిఫామ్లో ఉన్న ఆ పార్ట్స్ అన్నీ కూడా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఓకేనా? అవునా కదా? చూడండి, బెల్ట్ కానీ, బ్రెస్ట్ ప్లేట్ కానీ, హెల్మెట్ కానీ, షీల్డ్ కానీ, ఇవన్నీ ఎందుకోసం చెప్పండి పిల్లలు? సాటన్ అంటే శత్రువు వేసే ఆయుధాలను ఎదుర్కోవడానికి కదా నాన్న. అవి మనకి తగలకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికే కదా. కానీ ఈ వెపన్ ఉంది చూసారా, సర్వాంగ కవచంలో ఉన్న ఈ చివరి భాగం ఉంది చూసారా, ఇది మాత్రం ఒక ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే కాదు పిల్లలు, వాడితో యుద్ధం చేసి అటాక్ చేయడానికి అన్నమాట కదా. మనకి స్వాడ్ ఎందుకు ఉపయోగపడుతుంది పిల్లలు? ఒకవేళ శత్రువు కత్తి తీసుకొని ఎదురుగా వస్తున్నాడు అనుకోండిరా, వాడి ఆయుధాన్ని ఎదుర్కోవడానికి కదా. అంతేకాదు, అలాగే వాడిని కూడా గాయం చేయడానికి, వాడిని కూడా ఎదుర్కోవడానికి ఈ స్వాడ్ మనకి అవసరం కదా నాన్న. అంటే దోస్ ఆర్ ఆల్ ఫర్ డిఫెండ్ అవర్ సెల్స్, బట్ దిస్ ఈజ్ టు అఫెండ్. అర్థమైంది కదా నాన్న? ఇది శత్రువు మీద దాడి చేయటానికి ఉపయోగపడే బలమైన ఆయుధం. ఏంటిది చెప్పండి? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. తీయండి, ఒకసారి బైబిల్స్ తెరిచి ఆ వచనాన్ని చదువుకుందాం. ఓకేనా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము
17వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 17. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. కమ్ అగైన్, మళ్ళీ చదువుదాం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సో ఆ ఆత్మ ఖడ్గం ఏంటో, ఖడ్గం చేసే పని ఏంటో, దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం ఎలా అయిందో ఈ రోజు లెసన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఖడ్గం, కత్తి. చూసారా పిల్లలు, నా కిచెన్లో ఉన్న కత్తి పట్టుకొచ్చేసారా? అసలు ఈ సర్వాంగ కవచం ఏమో కానీ నా కిచెన్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చేస్తున్నాను పిల్లలు. రైట్, కత్తి దేనికి వాడతారా చెప్పండి? కత్తి దేనికి వాడతారు? ఇదేమన్నా సైన్స్ క్వశ్చనా? ఎవరైనా చెప్పేస్తారు కదా. కత్తి కట్ చేయడానికి వాడతారు. సైజులను బట్టి చిన్న చిన్న కత్తులు అయితే కూరగాయలు కట్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి, ఇలాంటివి అయితే మీట్ కట్టర్స్ అనమాట కదా నాన్న. సో కత్తి అనేది కట్ చేయడం కోసం వాడతామన్నమాట కదా. బేసిక్గా ఈ నాలెడ్జ్ అయితే మనకుంది కదా. ద సేమ్ వే ఈ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని దేనికోసం వాడాలో తెలుసా పిల్లలు? సాతాను మన మీదకి చేసే అటాక్ ఏంటి? వాడు వేటి ద్వారా మనల్ని అటాక్ చేస్తాడు చెప్పండి? వాడు అబద్ధాల ద్వారా మనల్ని అటాక్ చేస్తాడు కదా. దేవుడు అంటే నిజం అనుకుంటున్నావా? అదంతా పిచ్చే, నీకు ఒక పిచ్చి పట్టింది దేవుడని అబద్ధాలు చెప్తాడు. దేవుడు అవన్నీ చేస్తాడు అనుకుంటున్నావా? దేవుడే ఉంటే నీకు ఎందుకని కష్టాలు వస్తాయి, దేవుడే ఉంటే నీ ఫ్యామిలీ ఇలా ఎందుకుంటుందని రకరకాల మాటలతో వాడు మనకి అబద్ధాలు చెప్పడం ద్వారా, రకరకాల మాటలు చెప్పడం ద్వారా మోసం చేస్తాడు. సో అబద్ధం, మోసం అనే రకరకాల వెపన్స్ ద్వారా వాడు మనల్ని అటాక్ చేస్తుంటాడు కదా. సో ఇప్పుడు ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో మనం ఏం చేయాలి తెలుసా? వాడి అబద్ధాలను, వాడి మోసాలను మనం కట్ చేయాలన్నమాట. అది ఈ వాక్యం అనే ఖడ్గం చేసే పని. అర్థమైంది కదా పిల్లలు? సో ఈ వాక్యాన్ని మనం చక్కగా చదువుకున్నప్పుడు, దేవుడు ఏంటో మనకి అర్థమైనప్పుడు, వాడు చెప్పే అబద్ధాలను మనం నమ్ముతామా? వాడు చేసే మోసాలకి మనం లొంగిపోతామా? లేదు కదా. నో, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. నా దేవుడు ఖచ్చితంగా నాతో ఉంటాడు. నా ప్రతి పరిస్థితి కూడా యేసేకి తెలుసు. ఆయనకి ఇష్టమైన టైంలో దాన్ని సాల్వ్ చేస్తాడు. అంత మాత్రాన నేను దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎదిరించను అని చెప్పేసి వాడిని ఎదుర్కొన్నాం అనుకోండి, వాడి అబద్ధాలని, వాడి మోసాలని మనం కట్ చేసి పడేసినట్టు అన్నమాట పిల్లలు. సో అర్థమైంది కదా నాన్న? సాతాను వాడే ఆ తంత్రాలను, వాడి స్కీమ్స్ ని, వాడి స్ట్రాటజీస్ ని కట్ చేసేది ఏంటి పిల్లలు? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అయితే ఇంకో విషయం చెప్పనా నాన్న, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కత్తి, ఖడ్గం అనేది కేవలం సాతానుతో యుద్ధం చేయడానికి మాత్రమే కాదు. 2 తిమోతి 3:16 చెప్తున్న మాట ఏంటో తెలుసా? 2 తిమోతి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, ఈ వాక్యం, దేవుని వాక్యం ప్రతి మాట, ప్రతి అక్షరం కూడా గాడ్స్ బ్రెత్లో నుంచి వచ్చింది, దేవుని ఊపిరిలో నుంచి వచ్చింది. అయితే ఆయా టైమ్స్లో, డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పర్సన్స్తో రాయించినప్పటికీ కూడా ఇది ఎలా వచ్చింది అంటే దేవుని శ్వాసలో నుంచి, దేవుని ఊపిరిలో నుంచి వచ్చింది. ఓకేనా? సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకేనా? దేవుని ఆత్మ వలన కలిగిన లేఖనం. ఓకేనా? అయితే ఇది దేనికోసం ఉపయోగపడుతుందో తెలుసా? అది మొదటిగా మనలో ఉన్న తప్పులను కరెక్ట్ చేస్తుంది, మనల్ని శిక్ష చేయటానికి, మనల్ని తప్పుదిద్దటానికి, మనల్ని చక్కగా సరైన మార్గంలో నడిపించడానికి ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉపయోగపడుతుంది. ఓకేనా పిల్లలు? ఫస్ట్ మనల్ని మనం సరిచేసుకొని ఆ తర్వాత సాతాన్ని ఎదిరించడానికి ఉపయోగపడే ఖడ్గమే దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యానికి, ఈ ఖడ్గానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటో తెలుసా పిల్లలు? 2 అంచులు గల వాడిగల ఖడ్గం. అంటే జనరల్గా మనం వాడే నైఫ్స్కి ఒక ఎడ్జే షార్ప్గా ఉంటుంది కదా నాన్న, కానీ దేవుని వాక్యానికి బోత్ సైడ్స్ షార్ప్ ఎండ్స్ ఉంటాయంట పిల్లలు. ఓకేనా? ఎందుకంటే మొదట ఇది మనల్ని సరిచేస్తుంది, అట్ ద సేమ్ టైం శత్రువును కూడా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అన్నమాట. అది దేవుని వాక్యం అంటే పిల్లలు. అవునా? వావ్, ఇంత స్పెషాలిటీ అక్క. అయితే ఈ దేవుని వాక్యం అనే ఖడ్గం నాకు ఎట్లా వస్తుంది అక్క, నేను ఎలా సొంతం చేసుకోవచ్చు అని అనుకుంటున్నారేమో పిల్లలు. ఎలాగో తెలుసా? ఇదేదో మామూలుగా నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాను కదా, ఇవన్నీ ఏదో షాప్లో, మార్కెట్లో దొరికే ఐటమ్స్ కావు నాన్న. ఓకేనా? అవి పోలుస్తూ మనం రోమన్ సోల్జర్ యూనిఫామ్ను చూసుకుంటూ లెసన్స్, స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకుంటున్నాం అంతే తప్ప అవి ఫిజికల్గా మనకి కనబడేవి కాదు, కానీ స్పిరిచువల్గా మనం వాటిని సొంతం చేసుకోవాల్సినవి అన్నమాట. ఎలాగా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం సొంతం చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అంటే, నీ దగ్గర బైబిల్ ఉంది కదా. అవును పిల్లలు, మీ దగ్గర బైబిల్ ఉందా? డూ యూ ఓన్ యువర్ ఓన్ బైబిల్? నీ సొంత బైబిల్ నీకుందా? లేకపోతే చర్చ్కి వెళ్ళేటప్పుడు చర్చ్లో ఫ్రీగా ఇచ్చిన చిన్న బైబిల్స్ కానీ, లేకపోతే అమ్మ బైబిల్ కానీ, అక్క బైబిల్ కానీ పట్టుకొని వెళ్ళిపోతున్నారా?
నో పిల్లలు, వీఆర్ గ్రోన్ అప్. మనకి మన సొంత బైబిల్ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా పిల్లలు, మా ఫాలో మీ పిల్లలకి ఒక ఛాలెంజ్ ఏంటి అంటే ఈ ఇయర్లోగా మీరు మీ ఓన్ బైబిల్ని కొనుక్కోవాలి. ఓకేనా? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు డబ్బులు దాచుకుంటారో లేకపోతే బర్త్డేస్కి మమ్మీ ఈసారి నాకు డ్రెస్ ఏం అవసరం లేదు, నాకు ఒక బైబిల్ కొనివ్వండి చాలు అని అంటారో నాకు సంబంధం లేదు. బట్ యూ మస్ట్ ఓన్ యువర్ ఓన్ బైబిల్. ఓకేనా? మీకంటూ ఒక బైబిల్ ఉండాలి పిల్లలు. ఓకే రైట్. సో ఇప్పుడు బైబిల్ వచ్చేసింది అంటే నా దగ్గరికి దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం వచ్చేసింది అనుకుంటున్నారేమో పిల్లలు. నో వే. జస్ట్ ఇది మీ చేతిలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్. ఓకేనా? కానీ దీన్ని తెరచి చదవటం అనేది అసలైన సంగతి. అర్థమైందా? మీకు అర్థం అవడానికి చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర ఈ కత్తి ఉందిరా. ఓకేనా? ఈరోజు నేను వంట చేయాలంటే ఇలా కత్తి పట్టుకొని నిలబడితే సరిపోద్దా పిల్లలు? నేను మంచి ఫ్యాన్సీ నైఫ్ ఒకటి కొనుక్కొని, షార్ప్గా ఉండే నైఫ్ ఒకటి కొనుక్కొని ఇలా పట్టుకొని నిలబడితే వంట అయిపోతుందా పిల్లలు? దాన్ని ఏం చేయాలి? నేను యూస్ చేయాలి కదా, వెజిటేబుల్స్ని కట్ చేయాలి కదా. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ నైఫ్ని నేను యూస్ చేయాలి. యూస్ చేయకపోతే నా దగ్గర కత్తి ఉండే ఏం ప్రయోజనం కదా. ఒకసారి ఇది చూడండి. అదనమాట పిల్లలు. సేమ్ వే మన దగ్గర బైబిల్ ఉండగానే సరిపోదు, బైబిల్ని కొనుక్కోగానే సరిపోదు, దాన్ని తెరచి ప్రతిరోజు చదవాలన్నమాట. అర్థమైంది కదా నాన్న? ఎప్పుడైతే మనం బైబిల్ తెరచి చదవటం మొదలు పెడతామో, స్టార్ట్ చేస్తామో, అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. నిజంగా నాన్న దేవుడు మాట్లాడతారా, భలే మాట్లాడతారు. మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా బైబిల్స్ తెరిచి చదవడం మొదలు పెట్టండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారో, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, సాతాను ఎలాంటి వాడో, పాపం ఎలాంటిదో, ఎంత భయంకరమైందో, అది గొప్ప గొప్ప వాళ్ళని కూడా, చాలా గ్రేట్ పర్సన్స్ని కూడా ఎలా పడేసిందో, ఇలాంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉంటాయి నాన్న. ఇవి చదువుతున్నప్పుడు ఓహో అమ్మో అంత పెద్ద ఆయన్నే సాతాను పడేసినప్పుడు నేనెంతటి వాడిని, నేను చిన్న పాపని, నేను చిన్న బాబుని కదా, నన్ను కూడా పడేస్తాడు వాడు. సో అమ్మో ఇలాంటి ప్రమాదం నాకు వచ్చినప్పుడు నేను ఇలా ఉండాలన్నమాట, ఇలా ఉండకూడదన్నమాట, నేను కూడా ప్రేయర్ చేసుకోవాలన్నమాట, నేను కూడా దేవుని పిల్లల సహవాసంలో ఉండాలన్నమాట అనే విషయాలు మనకి బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు చక్కగా అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ అర్థమైన విషయాలని ఆ సందర్భాల్లో, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఉపయోగించాలన్నమాట. ఇది యూసేజ్ అంటే. అర్థమైందా? బైబిల్ కొనుక్కోవడం మాత్రమే కాదు, దాన్ని చదవడం మాత్రమే కాదు, అలా చదివినప్పుడు అది ఎప్పుడు ఉపయోగించాలనే విషయాన్ని కూడా మనం ప్రాక్టికల్గా దాన్ని యూజ్ చేస్తాం పిల్లలు. సో అప్పుడు అలాగా వాక్యం అనే ఆత్మఖడ్గం నీ దగ్గరకు వచ్చేసినట్టే. ఓకేనా? వాక్యాన్ని చదివి అది హృదయంలో దాచిపెట్టుకోగలిగినప్పుడు వాక్యం అనే ఆత్మఖడ్గం నీలోనే ఉంటుంది పిల్లలు. అయితే దేవుని వాక్యాన్ని వాడడం ద్వారా శత్రువుని ఎలా ఎదుర్కోవచ్చు అనడానికి నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? అక్కడ ఇక్కడ బయట ఎక్కడి నుంచి కాదు పిల్లలు, స్ట్రైట్ అవే బైబిల్లో నుంచి అండ్ ఆర్ సుప్రీం మోడల్ జీసస్ క్రైస్ట్ నుంచే చెప్పబోతున్నాను రా. మీ అందరికీ తెలుసు, నేనే బోల్డెన్ సార్లు చెప్పాను కదా. యేసయ్య బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆఫ్టర్ హిస్ బ్యాప్టిజం యేసయ్య ఏం చేస్తారు చెప్పండి? 40 days ప్రేయర్ చేసుకోవడానికని, ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకోవడానికని అరణ్యంలోనికి వెళ్తారు కదా నాన్న. ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా ఒక్కరే ఉండి ప్రేయర్ చేసుకుందామని చెప్పేసి యేసయ్య దూరంగా ఒక ఫారెస్ట్లో, ఒక డెజర్ట్ లాంటి ఏరియాకి వెళ్ళిపోయి ఆయన 40 days and nights పిల్లలు. అమ్మ బాబాయ్ 40 రోజులు, కంప్లీట్ 40 రోజులు పిల్లలు. అమ్మో ఎట్లా ఫాస్ట్ చేసుకున్నారు కదా యేసయ్య. నిజంగా రా, ప్రేయర్లో ఉండే పవర్ ఏంటో యేసయ్యకి తెలిసినంత ఇంకెవ్వరికి తెలియకపోవచ్చు కదా పిల్లలు. సో ఇప్పుడు ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడానికంటే ముందు ఆయన ఒంటరిగా ఉండి ప్రేయర్ చేసుకుందామని చెప్పేసి 40 days ఐసోలేట్ అయిపోయారు పిల్లలు. అలా 40 days ప్రేయర్ చేసుకున్న తర్వాత యేసయ్యకి ఆకలేసింది పిల్లలు.
ఏసయ్యకి కాబట్టి 40 days తర్వాత ఆకలేసింది. అదే మనకైతే పిల్లలు 4 hours అయిందో లేదో ఎమ్మటే అమ్మో ఆకలేస్తున్నట్టుంది, కొంచెం మజ్జిగ తాగుదామా, కొంచెం పాలు తాగుదామా, కొంచెం టీ తాగుదామా అని అనిపిస్తూ ఉంటుంది కదా, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా నాన్న. యేసయ్య కూడా మనిషి కాబట్టి ఆయన కూడా మనలాగా మానవుడిగానే ఈ భూమి మీద ఉన్నారు కదా పిల్లలు. ఆయనకు ఏదో డివైన్ పవర్స్ ఉన్నాయి అనుకుంటారు చాలా మంది. నో పిల్లలు, యేసయ్య సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన సంపూర్ణమైన దేవుడు. హీఈస్ అ కంప్లీట్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ అ కంప్లీట్ మ్యాన్ పిల్లలు. ఓకేనా? సో అందుకనే 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆయన కొంచెం నీరసం వచ్చింది పిల్లలు, ఆయన కొంచెం ఆకలేసింది అనమాట. అయితే పిల్లలు అక్కడే ఎంటర్ అయ్యాడు మన శత్రువు అయిన సాతాను. అవును పిల్లలు, మనం ఎక్కడ వీక్ అవుతామో అక్కడ వెంటనే ప్రత్యక్షం అవుతాడు మన ఎనిమి. ఇక్కడ వీళ్ళకి వీక్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నేను ఎంటర్ అవ్వాలని చెప్పేసి వెంటనే పరుగున వచ్చేస్తాడు పిల్లలు. అలాగే యేసయ్య దగ్గర కూడా వచ్చేసాడు రా. యేసయ్య ఇప్పుడు ఆకలితో ఉన్నాడు కదా, నేను ఎట్లా టెంప్ట్ చేసినా సరిపోద్ది అనుకొని గబగబా యేసయ్య దగ్గరికి వచ్చేసి, యేసయ్య ఇప్పుడు నీకు ఆకలిస్తుంది రైట్, మరి నువ్వు దేవుని కుమారుడు కదా, కాబట్టి ఇదిగో ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినచ్చు కదా, ఎందుకంత బాధపడుతున్నావు అని చెప్పేసి టెంప్టేషన్ 1. మొదటిగా ఆయన తన శరీరానికి కలిగిన ఆకలి మీద దాడి చేశాడు పిల్లలు. వాడికి ఎంత ధైర్యం చూసారా, యేసయ్య మీద అటాక్ చేయాలని చూస్తున్నాడు. ఓకేనా? అయితే అక్కడ ఉందెవరు? మనం కాదు, యేసయ్య కదా నాన్న. అయితే యేసయ్య దాన్ని ఎలా ఎదుర్కొన్నారు పిల్లలు? అవును, నాకు ఆకలేస్తుంది, నిజమే కదా, ఇప్పుడు నేను ఇలా ఆకలేస్తూ ఇలా ఉండిపోవడం అవమానం అయిపోతుంది, నాకు ఇన్సల్ట్ అయిపోతుంది, వాడి ముందు నా పవర్స్ ఏంటో నేను చూపించుకోవాలి, వెంటనే ఈ రాళ్ళని నేను రొట్టెలుగా బ్రెడ్ లాగా మార్చేసుకొని తినేయాలి అని టెంప్ట్ అవ్వలేదు యేసయ్య కదా నాన్న. యేసయ్య ఎలా ఆన్సర్ చేశారు చెప్పండి? తన సొంత మాటలు మాట్లాడలేదు పిల్లలు, స్ట్రైట్ అవే దేవుని వాక్యంలో నుంచి ఒకే ఒక్క మాట, మనుషుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని నోట నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు అని చెప్పేసి ఇంకంతే, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా అటు ఇటు ఏం మాట్లాడలేదు పిల్లలు. మనుషుడు దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు అని చెప్పగానే సాతాను గాడి కౌంటర్ క్లోజ్ అనమాట. ఇంకా ఇదేంటి ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకొని ఉంటాడు, బహుశా అవాక్ అయిపోయి ఉంటాడు కదా నాన్న. సో ఫస్ట్ టెంప్టేషన్ దగ్గర, ఆకలి అనే టెంప్టేషన్ దగ్గర సాతాను వేసిన ఆ ఆయుధాన్ని, ఆ వెపన్ని యేసయ్య ఎలా ఎదుర్కొన్నారు పిల్లలు? దేవుని వాక్యం ద్వారా. అయిపోయిందా? అక్కడికైనా ఆగిపోవాలి కదా. వాడు మళ్ళీ వెంటనే ఆలోచించి ఇంకొక టెంప్టేషన్ని తీసుకొస్తాడు రా. ఏం చేస్తాడంటే, ఒక్కసారి ఆ యెరూషలేములో దేవాలయం ఉంటుంది కదా, టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కున్న ఆ టాప్ ప్లేస్కి తీసుకెళ్ళి యేసయ్య ఇక్కడ నుంచి కిందకి దూకు, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఆ దేవుని దూతలు వచ్చి నిన్ను రాయి తగలకుండా ఎత్తి పడతారు, నువ్వు ఇందాక వాక్యంలో చెప్పావు కదా, ఇది కూడా వాక్యంలో ఉంది కదా, మరొకసారి నువ్వు దూకితే దేవదూతలు వచ్చి నీకు రాయి తగలకుండా ఎత్తి పడతారేమో చూద్దాం అని మళ్ళీ టెంప్ట్ చేస్తాడు పిల్లలు. అప్పుడు కూడా యేసయ్య ఎంత మాత్రం టెంప్ట్ అవ్వలేదు పిల్లలు, అన్షేకింగ్ ఫెయిత్ కదా యేసయ్యది. సో ఇప్పుడు యేసయ్య ఏమన్నారంటే మళ్ళీ వాక్యం ద్వారానే నీ దేవుణ్ణి శోధించకూడదు అని చెప్తారు, అంతే సింపుల్. ఓకేనా? అంటే ఆయన దూతలను పంపించరా? ఇప్పుడు నేను టెస్ట్ పెట్టాలా దేవునికి? నేను దేవుణ్ణి శోధించాలా? నో, దేవుణ్ణి శోధించకూడదు అని చెప్పగానే మళ్ళీ క్లోజ్ అనమాట. అబ్బా, యేసయ్య ఎక్కడ చిక్కుపడట్లేదేంటి? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వెపన్ తీద్దాం అని చెప్పేసి మళ్ళీ 3వసారి కూడా యేసయ్యను శోధిస్తాడు పిల్లలు. అదెలా అంటే, మరొక ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మొత్తం ఇదిగో యేసయ్య ఒకసారి ఇక్కడ చూడు అని చెప్పేసి లోకంలో ఉన్న వాటన్నిటినీ చూపిస్తాడు రా. ఈ లోక రాజ్యాలను వాటి మహిమను చూపించి అని ఉంటుంది బైబిల్లో. అంటే నాన్న నిజంగా ఈ లోకంలో ఉండే టెంప్టేషన్స్ ఎలా ఉంటాయో కదా నాన్న. అంటే డబ్బును చూపించాడా, బంగారాన్ని చూపించాడా, అధికారాన్ని చూపించాడా, వాటిలో ఉండే ఏమేం చూపించాడో కానీ మొత్తానికి లోక మహిమలు అన్నిటినీ చూపించి యేసయ్య ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తున్నా నీకు, ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కారం చేయి, సెల్యూట్ చేయి, ఈ లోక మహిమలన్నీ కూడా నీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నారా. అప్పుడు యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? పిచ్చోడా, ఈ లోక మహిమలు నువ్వు నాకు ఇచ్చేదేంట్రా, ఇవన్నీ నావే అన్నాడా పిల్లలు? నో కదా నాన్న.
లోకము దాని సంపూర్ణత అన్నీ ఆయనవే. కానీ ఆయన అదేం చెప్పలేదు పిల్లలు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలి, ఇంక దేనికి మొక్కకూడదు, నీకు తెలీదా అని చెప్పేసరికి ఇంకా లాభం లేదు. ఏ పరిస్థితిలో కూడా, ఏ విషయంలో కూడా యేసయ్యని నేను పట్టుకోలేకపోయానేంటి? ఆకలి మీద దెబ్బేసా, ఆ కంటికి కనిపించే వాటన్నిటిని చూపించి టెంప్ట్ చేసా, లాభం లేదు. ఎక్కడైనా తన ఈగోని డ్యామేజ్ చేస్తే కొంచెమైనా టెంప్ట్ అవుతాడేమో అని ట్రై చేసా, అక్కడ కూడా కాలేదు. ఇంకా నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పేసి వాడు పారిపోయాడు. చూసారా పిల్లలు? అంటే సాతాను యేసయ్యతో యుద్ధం చేయటానికి ఎన్ని రకాల టెంప్టేషన్స్ని ఉపయోగించినా కూడా వాడు ఓడిపోవడానికి కారణం ఏంటి? వాడు యేసయ్యని గెలవలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి పిల్లలు? జస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్య వాడిన ఒకే ఒక్క వెపన్ దేవుని వాక్యం. చూసారా పిల్లలు ఎంత పవర్ఫుల్ వెపనో? సో పిల్లలు, ఇప్పుడు మన లెసన్ దగ్గరికి వచ్చేద్దాం. వాడు యేసయ్యని శోధించినప్పుడు మనల్ని శోధిస్తాడా, శోధించడా? మనల్ని టెంప్ట్ చేయగలడా, చేయలేడా చెప్పండి పిల్లలు? శరీరంలో ఉన్నాడు కదా అని యేసయ్యనే శోధించాలని చూసినప్పుడు మనల్ని ఖచ్చితంగా టెంప్ట్ చేస్తాడు పిల్లలు. చాలామంది అనుకుంటారు, నేను యేసయ్య బిడ్డని అయిపోయాను, యేసయ్య మొత్తం చూసుకుంటాడు, నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటారు. నో వే పిల్లలు. ఖచ్చితంగా యేసయ్య పిల్లలు అయిన తర్వాత వాడు మనల్ని మరెక్కువగా టార్గెట్ చేయాలనే చూస్తాడు. ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలో యేసయ్య ఈరోజు మనకు అది నేర్పుతున్నారనమాట. నేను వాక్యం ద్వారానే వాడిని ఎదుర్కొన్నాను, వాడిని ఓడించాను. పిల్లలు మీరు కూడా అలాగే వాక్యంతో వాడిని ఓడించండి. వాడు చెప్పేవన్నీ అబద్ధాలే, వాడు చేసేవన్నీ మోసాలే, వాడు చెప్పే ఒక్క మాట కూడా కరెక్ట్ ఉండనే ఉండదు. కాబట్టి వాడిని మీరు నమ్మకుండా ఉండాలంటే మీరు రోజు వాక్యం చదవండి. వాడిని ఓడించాలి అంటే మీరు వాక్యం ద్వారానే ఓడించండి అని యేసయ్య మనందరికీ నేర్పుతున్నారా. వాడు ఎలాగైతే యేసయ్యని ఈ లోకంలో ఉన్న వాటితోనే శోధించాడు కదా నాన్న, అలాగే మనల్ని కూడా శోధిస్తాడు పిల్లలు. మీరు కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేసి చూస్తే యేసయ్యని శోధించిన మూడిట్లో మనకేం కనపడుతుందో తెలుసా పిల్లలు? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అవునా? ఈ మూడు అందులో ఉన్నాయా అని అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఆకలేస్తుంది. ఇదేంటి చెప్పండి? శరీరానికి ఆకలేస్తుంది, మన ఫిజికల్ బాడీకి ఆకలేస్తుంది కదా. సో ఈ శరీరానికి ఆశ పుట్టించాడు, నీకు ఆకలేస్తుంది కాబట్టి రాళ్ళని రొట్టెలుగా చేసుకో, తినేసేయి అని చెప్పి. కానీ యేసయ్య శరీరాశను ఓడించారా లేదా? ఖచ్చితంగా కదా పిల్లలు. సో అలాగే సాతాను మన మీద కూడా, మన శరీరానికి కలిగే ఆశల మీద, మన శరీరానికి అవసరమైన వాటి విషయంలోనే మనల్ని కూడా శోధిస్తాడు పిల్లలు. ఎలాగంటే మన ఫుడ్ విషయంలో మనల్ని టెంప్ట్ చేస్తాడు, మనం వేసుకునే బట్టల విషయంలో మనల్ని టెంప్ట్ చేస్తాడు. వాళ్ళందరూ చూడు ఎలాంటి ట్రెండ్ ఫాలో అవుతున్నారు, నువ్వెప్పుడు ఇలానే ఉంటావు, నీకు అసలు మంచి బట్టలే లేవు, అది కొనుక్కో, ఇది కొనుక్కో, ఇలా హెయిర్ కట్ చేయించుకో, ఇలా స్టైల్గా రెడీ అవ్వు, ఇలా మేకప్ చేసుకో, ఇట్లా మన శరీరానికి ఆశలు చూపిస్తాడనమాట. అలా ఆ శరీరాశతో మనల్ని కూడా శోధిస్తాడు పిల్లలు. ఓకేనా? అయితే మనం ఎలా ఎదుర్కోవాలి ఆ శరీరాశని? యేసయ్య ఎలా ఎదుర్కొన్నారు చెప్పండి? వాక్యం ద్వారా కదా నాన్న. సో అలాగే మనం కూడా వాడు నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నీకు నచ్చింది చేయి, నీకు సంతోషాన్ని ఇచ్చేది చేయని రకరకాల మాటలతో టెంప్ట్ చేస్తూ ఉంటాడు కదా. నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో, నీకు ఏది మనసుకు నచ్చితే అది చెయ్యి అని, ఇలా మన బాడీని సాటిస్ఫై చేసుకునేవి, మన శరీరాన్ని సాటిస్ఫై చేసుకునే పనుల్లో మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు కదా. అప్పుడు కూడా మనం వాడిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫైట్ చేయాలి వాడితో అంటే జస్ట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ నాన్న, దేవుని వాక్యం ద్వారానే. ఎలాగో చూద్దాం. ఓకేనా? వాడు శరీరాశను తీసుకొని మన ముందుకు వచ్చాడు. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలంటే నా శరీరానికి నచ్చింది కాదు, నాకు ఇష్టం వచ్చింది కాదు, దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైందే నేను జరిగిస్తాను. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా నడిపించబడేవారే ఆయన కుమారులై ఉంటారు అనే మాటని, వాక్యాన్ని మనం ఎత్తిపట్టి మనం వాడితో ఫైట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నా ఇష్టం వచ్చినట్టు కాదు, నేను దేవుని వాక్యం చెప్పినట్టు చేస్తాను అని చెప్పేసి వాడిని మనం ధైర్యంగా వాక్యం ద్వారా ఎదుర్కోవచ్చు పిల్లలు. దెబ్బకి వాడు చూపించే ఆ శరీరాశ అనే టెంప్టేషన్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఓకే? సెకండ్ థింగ్ చెప్పండి, రెండోది ఏంటి? నేత్రాశ. అంటే మన కంటికి కనబడే వాటి విషయంలో వాడు మనల్ని టెంప్ట్ చేస్తాడు. అబ్బో అసలు ఈ రంగురంగుల లోకంలో ఎన్ని ఉంటాయి కదా పిల్లలు మనల్ని టెంప్ట్ చేసేవి, అవన్నీ తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టేస్తాడు పిల్లలు.
ఏది చూస్తే అది కొనుక్కోవాలనిపించేలాగా. అదే నీ దగ్గర డబ్బు ఉంటేనా నీకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు కదా. నువ్వు ఇది చూడు ఎలా ఉందో, అది చూడు ఎలా ఉందో అని చెప్పేసి మన కంటికి వాడు చాలా టెంప్టేషన్ తీసుకొస్తాడు. నీ దగ్గర డబ్బు ఉంటే కొనుక్కోందంటూ ఏమీ లేదు, నువ్వు డబ్బు సంపాదించడం కోసం ఏమైనా చెయ్యి అని చెప్పేసి వాడు మనల్ని నేత్రాశతో టెంప్ట్ చేస్తాడనమాట. అప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి? నేను ఈ భూ సంబంధమైన వాటిని వెతకను, నేను పరలోకమందున్న వాటిని, పర సంబంధమైన వాటిని, పైనున్న వాటినే వెతుకుతాను అని వాక్యం ద్వారా వాడిని ఎదుర్కొన్నాం అనుకోండి పిల్లలు, వాక్యం ద్వారా వాడితో ఫైట్ చేసామనుకోండి పిల్లలు, వాడి పని అంతే సంగతులు. ఇంకా ఓకే, గెలిచామా లేదా? లాస్ట్ వన్, థర్డ్ వన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మూడవదిగా జీవపు డంబం, అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్. అసలు నీకేం తక్కువరా, నువ్వేంట్రా, నువ్వు సూపర్ రా, నువ్వు హీరోరా, అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదురా, నువ్వు ఈ ఫ్యామిలీలో పుట్టాల్సిన వాడివి కాదురా, అసలు నువ్వేంటి, నువ్వు అది ఇది అని చెప్పేసి ఫుల్ గ్యాస్ కొట్టేస్తూ ఉంటాడు పిల్లలు. అవును, నేనేంటి ఇలా ఉండడం ఏంటి, నేనేంటి నాకు బైక్ ఉండాలి కదా, నేను అందరి ముందు హీరోలాగా ఉండాలి కదా అని చెప్పేసి. అంతేకాదు పిల్లలు, నువ్వు సూపర్ డూపర్ అని చెప్పేసి నువ్వెక్కడా తగ్గొద్దు, అసలు నువ్వు ఏ విషయంలో కూడా తగ్గొద్దు. అసలు నువ్వు రెడీ అవ్వడమేనా, నీ మెయింటెనెన్స్ అయినా, లేకపోతే నీ ఫ్రెండ్షిప్స్ అయినా, ఎందులో కూడా తగ్గద్దు అని చెప్పేసి. మీకు తెలుసుగా ఇప్పుడు లోకంలో ఫుల్గా వాడేస్తున్నారు కదా డైలాగ్ కదా పిల్లలు. అలా మనల్ని తగ్గద్దు అని చెప్పేసి వాడు అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు, అలా అటాక్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఒకవేళ నేను అలా ఉండను, నేను ఏసే బిడ్డ, నేను అట్లా ఉండను అని నువ్వు కొంచెం మంచిగా ఉండాలని ట్రై చేసావనుకో, ఒరే నువ్వు చేతగా నోడివిరా, నీకు దమ్ముంటే చేయి చూద్దాం, ఈ పని చేయి చూద్దాం, ఈ టైంకి నువ్వు నాతో పాటు బయటికి రా చూద్దాం, అక్కడ కూర్చొని వాళ్ళని వీళ్ళని కామెంట్ చేయరా చూద్దాం, నీకు అంత ధైర్యం ఉందా, నీకు అంత దమ్ముందా అని చెప్పి వాడు మనల్ని ఏం చేస్తాడంటే రెచ్చగొడుతూ ఉంటాడు పిల్లలు. మనలో ఉన్న ప్రైడ్ని, ఆ ప్రైడ్ ఆఫ్ లైఫ్ని వాడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడనమాట. సో అలా జీవపు డంబాన్ని వాడు మన ముందుకు తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలి పిల్లలు? ఎస్, వాక్యం ద్వారా. వాక్యం ఏం చెప్తుంది? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నేను ఈ లోకంలో ఉన్న వాటిని బట్టో నేను గొప్పనో నేను ఎప్పుడు అనుకోను. యేసయ్య అంతటి వాడే ఆయన దేవుడై ఉండి తన్ను తాను తగ్గించుకుని రిక్తుడుగా భూమి మీదకి వచ్చాడు. నేనెందుకు హెచ్చించుకుంటాను అని చెప్పేసి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఇక వాడి ప్లాన్స్ ఏవి పారకపోగా అన్ని ఫ్లాప్ అయ్యేసరికి ఇక వాడు తుర్రుమని పారిపోతాడు పిల్లలు. మన చుట్టుపక్కల కూడా ఉండడు అసలు. మన శత్రువైన అపవాదితో, సాతానుతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో, ఆ పెద్ద గ్యాంగ్తో మనం పర్ఫెక్ట్గా యుద్ధం చేయడానికి అవసరమైంది ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అంత మాత్రమే కాదు, ఇప్పటిదాకా మనం చూసుకున్న ఈ సర్వాంగ కవచం అంతా పిల్లలు. ఇలా కంప్లీట్ ఆర్మర్ ఆఫ్ గాడ్, పూర్తి సర్వాంగ కవచాన్ని ధరించుకొని సాతానుతో యుద్ధం చేయాలి పిల్లలు. ఎప్పటిదాకా? ఈ యుద్ధం ఎప్పటిదా చేయాలక్క అనుకుంటున్నారా పిల్లలు? ఎప్పటిదాకా అంటే యేసయ్య వచ్చేదాకా. ఓకేనా పిల్లలు? యేసయ్య మళ్ళీ మన కోసం వస్తారు కదా, ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచారు, మళ్ళీ మనందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తారు కదా. అప్పటిదాకా ఫైనల్గా ఆయన వచ్చారంటే సాతాను పని మటాష్ పిల్లలు, ఇక ఫైనల్ డిఫీట్ అనమాట వాడికి. ఓకేనా? అప్పటిదాకా మనం ఈ భూమి మీద యుద్ధం చేస్తూనే ఉండాలి. సో దానికోసం మనకు అవసరమైందే ఈ సర్వాంగ కవచం, హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఓకేనా పిల్లలు? ఆ సర్వాంగ కవచంతో చక్కగా మనం యుద్ధం చేయాలి. ఓకేనా? ఆగండి, అంతటితో అయిపోయింది సర్వాంగ కవచం అనుకుంటున్నారా? నో పిల్లలు, ఈ సర్వాంగ కవచం అంతటిని ప్రాపర్గా అప్లై చేసే ఇంకొక కీ పాయింట్ ఉంది. అదేంటో తెలుసా? చెప్తాను వినండి. ఇప్పుడు మనం మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకుందాం పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఇల్లు కట్టుకున్నాం, సూపర్ ఇల్లు కట్టుకున్నాం, అందులో ఏసీ కొనుక్కున్నాం, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, ఇంకా మంచి టీవీ కొనుక్కున్నాము, తర్వాత ఇంకా మంచి ఏసీ పెట్టించుకున్నాము. ఇలా అన్ని కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అన్ని చక్కగా పెట్టించేసుకున్న తర్వాత కరెంట్ పెట్టించకపోతే ఏమవుతుంది పిల్లలు? మనకి పవర్ సప్లై అనేది లేకపోతే ఏమవుతుంది? అవి ఏమైనా పనిచేస్తాయా? కదా. ఏసీ ఆన్ చేయాలన్నా, టీవీ ఆన్ చేయాలన్నా, కంప్యూటర్ ఆన్ చేయాలన్నా, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కానీ వీటన్నిటికీ అవసరమైంది ఏంటి పిల్లలు? పవర్ సప్లై కదా నాన్న. అలాగే ఈ సర్వాంగ కవచం అంతటికి కూడా ఒక పవర్ సప్లై ఉంది పిల్లలు. అదేంటో తెలుసా? ప్రార్థన,
ప్రేయర్. ఆ చివరి వచనంలో సర్వాంగ కవచాన్ని మనం చదువుకుంటున్నాం కదా నాన్న, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18th verseలో ఆ ప్రార్థన గురించి రాయబడి ఉంది కదా. సో ఇవన్నీ కూడా చక్కగా ఏ సమయానికి సాతానుని ఎలా ఎదుర్కోవాలి, వాడు చేసే ప్లాన్స్ ఎలా ఉంటాయి, వాడు మన మీద ఎలా యుద్ధం చేస్తాడు, ఎలా అటాక్ చేస్తాడు, అవన్నీ మనం అర్థం చేసుకొని ఎప్పుడు వాడిని ఎలా ఎదుర్కోవాలనే ఒక మంచి గైడెన్స్ మనకు ప్రేయర్ ద్వారా వస్తుందన్నమాట. ప్రేయర్ ద్వారా దేవుని సహాయాన్ని ఎప్పటికప్పుడు మనం కోరుకుంటున్నప్పుడు ఆ ప్రేయర్ మనల్ని ఈ సర్వాంగ కవచాన్ని పర్ఫెక్ట్గా వాడుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అది మన పవర్ సప్లై పిల్లలు. సో డోంట్ ఫర్గెట్ టు ప్రే ఎవ్రీడే. ఓకేనా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం, ప్రతిరోజు వాక్యం చదువుకుందాం. దాని ద్వారా ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని సాతానుతో పర్ఫెక్ట్గా యుద్ధం చేద్దాం పిల్లలు. సో లెట్స్ విన్ అగైన్స్ట్ ద సిన్. మళ్ళీ చెప్పండి. లెట్స్ విన్ అగైన్స్ట్ ద సిన్. లెట్స్ బీ ద వారియర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పిల్లలు. ఓకేనా? మీకు ఫస్ట్ ఎపిసోడ్లోనే నేను ఒక వచనం చెప్పాను, గుర్తుందా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసియన్స్ 6:10లో నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా పిల్లలు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చెప్పండి మళ్ళీ ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. పిల్లలు, ఇక్కడ నేను ఒక చిన్న టెస్ట్ మనీ చెప్తాను రా. ఏంటో తెలుసా? సర్వాంగ కవచం చక్కగా 5 weeks చెప్పుకుంటూ వచ్చామా. ఈ లాస్ట్ వీక్కి ఎన్ని ఆటంకాలు వచ్చాయో చెప్పలేని పిల్లలు. ఒక వారం కెమెరా పని చేయలేదు, ఒక వారం మీటింగ్స్ కోసం మేము బయటికి వెళ్ళటం వల్ల, నేను కొంచెం అనీజీగా ఉండడం వల్ల అలా చేయలేకపోయాము. ఇలా 3 weeks మాకు ఈ ఎపిసోడ్ చేయడానికి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చెప్పకుండా నిజంగా మా మీదే సాతాన్ అటాక్ చేశాడు పిల్లలు. అపవాది చాలా డిస్టర్బెన్సెస్ కలిగించాడు. కానీ అప్పుడు దేవుడు నా మనసులో ఉంచిన వాక్యం ఏంటో తెలుసా? ఇదే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు నేను బలవంతురాలను అవ్వాలి. నేనేమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాల్సిందే ఎలాగైనా అని చెప్పి ఫైనల్గా శక్తి ఎవరిది పిల్లలు? ఫైనల్గా విక్టరీ ఎవరిది పిల్లలు? యేసేదే కదా పిల్లలు. సో ఆయన మహాశక్తిని బట్టి ఈరోజు ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేసుకోవడానికి యేసయ్య సహాయం చేశారు. అలాగే మీకు కూడా సహాయం చేస్తారు పిల్లలు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అటాక్స్ మన మీద జరిగినా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎఫెసియన్స్ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులంగా ఉండాలి. ఓకేనా? ఎప్పుడు వీక్ అవ్వద్దు పిల్లలు. మనం ఆయనను బట్టి బలవంతులంగా ఉన్నప్పుడు వాడు మనల్ని చూసి భయపడతాడు. ఓకేనా? సో అలా మీరు కూడా ప్రభు యందు బలవంతులుగా ఉంటూ సర్వాంగ కవచాన్ని ధరించుకొని సాతానుతో చక్కగా యుద్ధం చేసి ఈ భూమి మీద యేసయ్య సైనికుల్లాగా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లాగా పర్ఫెక్ట్గా యుద్ధం చేయాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లలు? పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు సర్వాంగ కవచాన్ని మేము పూర్తి చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మేము ధరించుకొని శత్రువైన సాతానుతో ఎలా యుద్ధం చేయాలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మీద మేము ఎలా జయాన్ని సంపాదించాలో మీరు తెలియచేశారు. ప్రభా, మేము అలాగా మా బిడ్డలందరూ కూడా అలాగా సర్వాంగ కవచాన్ని ధరించుకొని శత్రువుతో సమర్థవంతంగా యుద్ధం చేసి గెలుపొందటానికి మీరే సహాయం చేస్తూ రమ్మని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు ఖండిత వాక్యం తీయండినా మీ బైబిల్స్ తెరిచి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. 2 తిమోతి చాప్టర్ 3 verse 16-17. 16-17 రెండు కలిసి ఉంటాయి నాన్న. అందులో ఆ పై 2 lines వదిలేసి దైవావేశము వలన అన్న దగ్గర నుంచి మనం చదువుకుందాం. ఓకేనా? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. మళ్ళీ చెప్పండి. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఓకేనా పిల్లలు? మరొకసారి చదువుదాం ఈ వాక్యాన్ని. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం.
ఓకే పిల్లలు, లాస్ట్ అండ్ ఫైనల్ యాక్టివిటీ ఇన్ హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ సెషన్స్. ఓకేనా, మన సర్వాంగ కవచంలో లాస్ట్ యాక్టివిటీ పిల్లలు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. మరి ఆ యాక్టివిటీ కోసం ఏమేం కావాలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే పిల్లలు, ఈ యాక్టివిటీ కోసం మనకి ఏమేం కావాలంటే ఒక గట్టి అట్ట నాన్న. ఓకేనా, నా దగ్గర ఒక కేక్ బాక్స్ ఉంటే ఆ బాక్స్ ముక్కను కట్ చేసుకొని తీసుకున్నాను నాన్న. ఓకేనా, ఇలాంటి గట్టి స్టిఫ్గా ఉండే అట్ట ఏదైనా తీసుకోండి, మార్కర్స్ తీసుకోండి, అలాగే ఒక సిజర్స్, ఇంకా ఒక ఎల్లో షీట్. నా దగ్గర ఈ స్పార్కిల్ షీట్, ఈ గ్లిటర్ షీట్ ఉంది, నేను దాన్ని వాడుతున్నాను. ఇది లేకపోతే ఎల్లో కలర్ పేపర్, నార్మల్ పేపర్ అయినా వాడండి. ఓకేనా, సో వీటితో ఈరోజు మన యాక్టివిటీని తయారు చేసుకుందాం పిల్లలు. ఫస్ట్ ఏం చేయాలంటే పిల్లలు, ఈ షీట్ని కొంచెం ఒక 2 ఇంచెస్ విడ్త్లో మనం కట్ చేసుకుందాం. ఓకే పిల్లలు, ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఒక పొడవాటి స్ట్రిప్ తీసుకొని తర్వాత ఇంకొక చిన్నది కూడా కట్ చేసుకోండి పిల్లలు, ఇక్కడ హ్యాండిల్ లాగా పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఒక పెద్ద స్ట్రిప్, ఒక చిన్న స్ట్రిప్ కట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇది స్వాడ్ కదా, కత్తి కదా, సో షార్ప్ అండ్ రావడం కోసం మనం చూడండి పిల్లలు. ఓకే, సో ఇలా డ్రా చేసుకొని ఈ ఎడ్జెస్ని కూడా కట్ చేసుకుంటే ఓకే షార్ప్ ఎడ్జ్ వచ్చేసింది. ఓకే పిల్లలు, దాని తర్వాత దీన్ని ఇక్కడ ఇట్లా స్టిక్ చేసుకుందాం. ఓకే, మన నైఫ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా పిల్లలు. ఇప్పుడు దీన్ని ఇక్కడ అంటించేసుకుందాం. ఓకే పిల్లలు, మన నైఫ్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది కదా, మన సాడ్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది కదా. తర్వాత ఏం చేద్దామంటే నా దగ్గర ఇది ఎల్లో గ్లిటర్ పేపర్ ఉందని చెప్పా కదా నాన్న, దాన్ని కూడా ఈ లెంత్కి సరిపడా అలాగే ఈ లెంత్కి సరిపడా నేను కట్ చేసేసి ఇక్కడ అంటిస్తాను. ఓకేనా, సో కొంచెం యుద్ధానికి అవసరమైన ఖడ్గంలాగా కనిపిస్తుంది అని లుక్ కోసం. ఓకేనా, ఇక్కడ మీకు గ్లిటర్ పేపర్ లేకపోతే ఎల్లో పేపర్ అంటించుకోండి, మీ ఇష్టమైన కలర్. ఓకేనా, దీన్ని ఇప్పుడు నేను స్టిక్ చేస్తాను. కలర్ కూడా వేసుకోవచ్చు అన్న, వాళ్ళ ఇష్టం. ఓకే ఓకే పిల్లలు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని పేరు మనం ఇక్కడ రాసుకుందాం. ఓకేనా, ఏంటి చెప్పండి, ఇది వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇప్పటి వరకు అన్ని ఇంగ్లీష్లోనే రాసుకుంటూ వచ్చాం కనుక నేను దీన్ని కూడా ఇంగ్లీష్లోనే రాస్తాను. ఓకేనా, ఏంటది, ద సార్డ్ ఆఫ్ ద స్పిరిట్ కదా. స్పిరిట్ అనేది ఇక్కడ రాసుకో. ఓకే పిల్లలు, సార్డ్ ఆఫ్ ద స్పిరిట్ అని రాసుకున్నాక అదేంటి చెప్పండి, మన కత్తి ఏంటి పిల్లలు, వాక్యం కదా నాన్న. సో బైబిల్ పిక్చర్ డ్రా చేద్దాం పిల్లలు. మనకి ఇక్కడ ఎలాగో స్పేస్ ఉంది కనుక బైబిల్ పిక్చర్ ఇట్లా డ్రా చేయండి. సో అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సార్డ్ ఆఫ్ ద స్పిరిట్ బైబిల్. ఓకే, ఇప్పుడు దీని రిఫరెన్స్ రాసుకుందాం. ఓకేనా, దేవుని వాక్యం అను ఆత్మ ఖడ్గం అనేది ఎక్కడుంది అంటే ఎఫ్ఎస్సి 6:17. ఇక్కడ రిఫరెన్స్ రాసుకుంటే మన ఆత్మ ఖడ్గం రెడీ పిల్లలు. సో ఇలా చేసి మీ సార్డ్ ఆఫ్ ద స్పిరిట్ని కూడా పట్టుకొని మీ కంప్లీట్ ఆర్మర్ ఆఫ్ గాడ్ నాకు పంపించండి. ఆగండి, మోజెస్ అన్న కొంచెం ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. సరే, ఓ పని చేద్దాం, ఇవి కట్ చేసిన కొన్ని స్ట్రిప్స్ ఉన్నాయన్న, వాటిని ఇట్లా బార్డర్ ఇచ్చుకుంటే బాగుంటుందేమో. వెయిట్ సెకండ్. వావ్, ఇప్పుడు బాగుంది కదండి, రాజుగారి కత్తిలాగా. ఇందాక కూరగాయలు కోసే కత్తిలాగా ఉంది, ఇప్పుడేమో రాజుగారి కత్తిలాగా ఉంది. రైట్ పిల్లలు, జస్ట్ ఫినిషింగ్స్ పిల్లలు, మ్యాండేట్ అనేం కాదు, ఉంది కనుక నేను చేశాను, డెకరేట్ చేశాను. ఓకే, సో ఇలా చేసిన మీ సర్వాంగ కవచంలోని ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని మీ ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్తో నాకు ఒక మంచి ఫుల్ ఫోటో తీసి పంపించండి పిల్లలు. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా చేత్తో పట్టుకొని ఆ ఒక్కదాన్ని కాదు పిల్లలు, కంప్లీట్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఓకేనా, నడువుకు సత్యం అనే దట్టి, నీతి అను మైమరువు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రానము, పాదములకు సమాధాన స్వార్థ వల్ల సిద్ధ మనసు అనే జోడు, వాక్యం అనే ఆత్మ ఖడ్గం, ఇవన్నీ పట్టుకొని ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్తో ఫైనల్ పిక్చర్ పంపించేసేయండి పిల్లలు. ఇవన్నీ కలిపిన ఫైనల్ యాక్టివిటీ ఎవరిది బాగుంటుందో వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది పిల్లలు. ఓకేనా, ఆర్ యూ రెడీ? ఇంకెందుకు ఆలస్యం, చక్కచక్క చేసి పంపించేయండి మరి. ఓకే పిల్లలు, పోయిన వారం రక్షణ అనే శిరస్త్రానం యాక్టివిటీని చక్కగా చేసి పంపించి ముందుగా జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ యక్షిత్ ఫ్రమ్ భద్రాచలం, సెకండ్ అమైరా కమల్ ఫ్రమ్ హైదరాబాద్, థర్డ్ శశాంత్ అండ్ యోచన ఫ్రమ్ భద్రాచలం, fourth Sheena Christina from Bangalore, fifth Delcy and Delson from Emiganur. Congratulations dear Jalvi 5, very well done Nana, very
అలాగే రక్షణ అనే శిరస్త్రానం అనే యాక్టివిటీని చాలా చక్కగా చేసి ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 258 యాక్టివిటీ ఈస్ Amaira Kamal from Bethel House of Worship, Rajendra Nagar, Hyderabad. Congratulations, dear winner! Very well done, Nana. Very well done. May God bless you. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు సర్వాంగ కవచంలోని లాస్ట్ భాగాన్ని చక్కగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చక్కగా ధరిద్దాం, గర్వంగా ధరిద్దాం. ఎప్పుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. సాతానుతో ప్రతి నిమిషం యుద్ధం చేసి ఫైనల్ విక్టరీని మనం సంపాదించుకుందాం. ఓకేనా పిల్లలు? అలా సర్వాంగ కవచాన్ని ధరించుకొని క్రీస్తు యేసుకున్న మంచి సైనికులుగా మీరందరూ ఉండాలని మీకోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.